ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాగా. ఇదిగో ఈ ఆల్బమ్ చూస్తుండు. ఆ ఫోటో చూసి ఇప్పుడు మీరెంత షాక్ అయ్యారో, మిమ్మల్ని చూసినప్పుడు నేను మీకంటే ఎక్కువ షాక్ అయ్యాను. ఆమె నా భార్య ప్రేమ పటేల్. అయ్యో, మీరు తీసుకొచ్చారు సార్? పర్వాలేదు. నా ఉద్యోగం ఇచ్చారే హీరాలాల్ గారు, వారికి ఒకే ఒక కూతురు, వీరమావ గారు హీరాలాల్ గారు. మే ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మీరు చూస్తున్న ఆల్బమ్ అదే. పై చదువుల కోసం మమ్మల్ని ఇద్దరిని అమెరికా పంపించారు హీరాలాల్ గారు. పెళ్ళే ఏడాది తిరగకుండానే ప్రేమ గర్భవతైంది. ఆ గర్భమే ప్రేమను నాకు దూరం చేసింది. ఏ జన్మలో చేసిన పాపం పుట్టిన బిడ్డ అవిటితనంతో పుట్టింది. ప్రేమ అమెరికాలో కన్ను మూసే వేళకి హీరాలాల్ గారికి సీరియస్గా ఉందని మెసేజ్ వచ్చింది. వెంటనే ఇండియా వచ్చాను. ఆయనకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది. బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. పురుడు పోసుకుంటున్న తన కూతురు ఆరోగ్యం కుదుటపడగానే తన దగ్గరకు వస్తుందన్న పిచ్చి నమ్మకంతో హీరాలాల్ గారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. చనిపోయిన ప్రేమ గురించి చెప్పలేని స్థితి. ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్న సమయంలో మా పిఎంఏ గురించి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఇక్కడికి వచ్చాను. శివరామ్ గారిని రిక్వెస్ట్ చేశాను. అంత మాట అనకండి సార్. మీ బోటి ఐశ్వర్యంతులకు హెల్ప్ చేయగలగటం మా అదృష్టం. ఐశ్వర్యంతో అదృష్టాన్ని కొనలేం శివరామ్ గారు. నా ఒక్కగానొక్క బిడ్డకి అవిటితనం లేకుండా చేయగలిగాయా నా కోట్లు? పురిటి మంచం మించే పాడికి వెళ్ళిపోయిన నా భార్యను ఆపగలిగాయా నా కోట్లు? హీరాలాల్ గారి కళ్ళల్లో ఇంకా ప్రాణం నిలబడిందంటే దానికి కారణం ఐశ్వర్యం కాదు శివరాం గారు, కూతురి మీద ఆయనకున్న మమకారం. ప్రేమ నా అన్నాన్ని పలకరించి తన చేతులతో గుక్కడి తులసీర్థం పోస్తే శాంతిగా కళ్ళు ముయ్యాలని ఆశ ఆయన ఇంకా బ్రతికిస్తోంది. అందుకే మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు ప్రేమ రూపంలో ఆయన కనిపిస్తే ఆయన ప్రశాంతంగా కన్ను మూస్తారు. మనం చేసేది ఎంత మంచి పనైనా పరాయి మగాడితో పరాయి ఊరు, పైగా అతను భారీగా నటించడం. నువ్వు వెళ్ళేది హీరాలాల్ గారి కూతురుగా కానీ సుభాష్ పటేల్ భార్యగా కాదు. కానీ వెళ్ళవలసింది ఆ సుభాష్ పటేల్ గారితోనేగా. నలుగురికి తెలిస్తే ఎలా తెలుస్తుంది? ఏ పెళ్లికో వెళ్ళామని చెప్తాను, లేకపోతే మా కాంతం అక్క ఒంటో బాగలేదు చూడటానికి వెళ్ళింది అని చెప్తాను, సరిపోతుంది. ఏమిటోనండి, పరాయి ఊరు పరాయి మనుషులు, వాళ్ళ మధ్య ఆ కోటీశ్వరుడింట్లో నేను. నీకు ఆ భయం ఏం అక్కర్లేదు. నీ వేషం ఎలా ఉండాలో, నీ భాష ఎలా ఉండాలో అంత సుభాష్ గారే నేర్పుతారు. ఏమండి, శంకరాన్ని ఎత్తుకోవడమే చేత కాదు మీకు, పైగా గంట గంటకు పాలు కోసం ఏడుస్తాడు. ఎలా చూసుకుంటారండి? ఇవాళ పాల కోసం ఏడుస్తాడు, పెద్దయ్యాక పుస్తకాల కోసం ఏడుస్తాడు, ఆ తర్వాత కాలేజీ ఫీజుల కోసం ఏడుస్తాడు. మనం ఈ సాయం చేసామంటే సుభాష్ గారు తప్పకుండా నాకు ప్రమోషన్ ఇస్తారు. రేపు ఆదివారం, పిల్లల స్కూల్ సెలవు. నేను వెళ్ళటం చూస్తే కృష్ణ గొడవ చేస్తాడు. వాళ్ళిద్దరిని బయటకు తీసుకెళ్ళి నేను మేనేజ్ చేస్తాగా. ఆఫ్టర్ 4 రోజులు భాగ్యానికి ఎందుకు బాధపడతావు? ఇంకే వాళ్ళని హాయిగా పడుకో, పడుకో. ఇదిగో అయ్యగారు వచ్చేదాకా బాబుని జాగ్రత్త చూసుకో. అలాగేనమ్మా. గట్టిగా పట్టుకో, జాగ్రత్త. వెళ్ళిపోయింది. అదే ప్లేన్ వెళ్ళిపోయింది కదా, పదండి ఇంటికి పెడదాం. అయ్యో ఏంటి బాగా ఏడిపిస్తున్నాడా? ఈవిడి గారు ఎక్కడికి వెళ్ళిందన్నయ్య? ఆవిడ అది పెళ్లికి వెళ్ళింది, వచ్చేస్తుంది. పెళ్లికి వెళ్తే మాత్రం పిల్లాడు బరువయ్యాడా? ఈ పిల్లని చూసుకోగలదు? 2 గంటల నుంచి ఇల్లు అదరగొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నావే నువ్వు?
बस बस, प्रेमा की तबीयत ठीक नहीं है, छोड़ दीजिए। आओ प्रेमा। आई। बाबूजी, देखिए कौन आया है। प्रेमा बेटी आई है। రామ్మా, నీకోసమే ఇందు ఇందు అని ఇన్ని రోజుల నుంచి కలవరిస్తున్నాడు. అమ్మా ఇందు వచ్చావా? నిన్ను చూడడం కోసమే మృత్యువుతో పోరాడుతున్నాను. प्लीज कंट्रोल योरसेल्फ। नर्स, जल्दी करो। नीला जी, संभालिए अपने आप को। जल्दी से इंजेक्शन दो। कम ऑन। Subhash, his condition is very critical. His pulse is dropping. He may not cross midnight. Any legal formalities, please finish off earlier. డాక్టర్ గారు ఏమన్నారు? రాత్రి గడవడమే కష్టం అన్నారు. అయ్యో, అవసరమైతే ఆ సమయంలో 10 మందితో పాటు మీరు ఒకసారి వచ్చి నిలబడితే చాలు. అగ్గిపెట్టి ఎక్కడ ఉందో తెలియటం లేదు. ఉండమని చెప్తున్నానా? ఇందు లేదా అండి? లేదండి, తెలిసిన వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళింది. అరవకురా. పాల కోసం ఏడుస్తున్నట్టున్నాడు. పార్వతి, వెళ్ళి కాస్త చంటాన్ని తీసుకో పద. కోరుకోరా అయిపోయింది. అయ్యో, ఇంట్లో పాలు లేవా అండి? బాబుని ఇలా ఇవ్వండి, నేను చూసుకుంటాను. అరే, అగ్గిపెట్టి ఇక్కడే ఉందే. ఇక్కడే ఉందా? చూసుకోలేదండి. పెళ్లి ఈ ఊళ్ళోనేనా అండి? అవునండి, ఈ ఊళ్ళో కదండి, ఎక్కడో చాలా చాలా దూరంలో. టిఫిన్ తినే లోపు అమ్మ వస్తుందా? నాకు బోల్డ్ హోంవర్క్ ఉంది. పిల్లల్ని వదిలేసి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందో? అదే అండి, నాకేమో స్కూలు, పిల్లలకి ఆఫీసు. నాకేమో ఆఫీసు, పిల్లలకి స్కూలు. చంటాడికి ఒంట్లో బాగలేదు. మీరు ఇక్కడ కొంచెం చూసుకోండి, నేను హాల్లో ఉంటాను. పార్వతి, పోయి సరిగ్గా రాదుకోలేదు. ఇంకా ఎందుకు అక్కడ చేరిందో లేదో, అప్పుడే ఎంక్వైరీ కమిషన్ మొదలెట్టారు. లే బాబు. రాత్రి గడిచిందంతే. డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేమంటున్నారు. బంధువులంతా ఇప్పుడే వాళ్ళ గదులకు వెళ్ళారు. మీరు స్నానం చేసి వస్తే వాళ్ళంతా మీతో కలిసి టిఫిన్ చేయాలనుకుంటున్నారు. నిన్న కూడా అన్నది లేదు. నువ్వు దిగరా దిగరా, నిన్నే దిగో. అయ్యో, అప్పుడే చేయగలిగేసుకుంటాను. అన్నం తినకున్నాను. మేము వచ్చి అన్నం పెడతా. పద పద పద. ఏమిటా వెదమని మేము వచ్చి తిప్పామని కదా. ఏమిటా తొందర? వెదవన్నారు వెదవా. అమ్మా, మీ అమ్మ మీ గొడవ పడలేక ఊరు వెళ్ళిపోయింది. మీతో అలా చేయకుండా ఉంటానంటే తిరిగి వస్తానంది. మరి అమ్మ మాతో మీ నాన్నతోటి పడలేకపోతున్నాను, ఏదో రోజు కాశీకి వెళ్ళిపోతానని చెప్పిందే. నీరజా, రామ్మా, నేను తలదూతాను. తీసుకెళ్ళండి. ఇందు ఇంకా రాలేదా అండి? వస్తుందండి, పెళ్లికి వెళ్ళింది కదా. అయ్యో, ఇదేమిటండి ఒళ్ళంతా అంటించుకున్నారు? బాబుని ఇలా ఇవ్వండి. ఏమండి, ఇందు పెళ్లికైనా వెళ్ళింది? మీకెందుకు వచ్చిందా డౌట్? ఏం లేదు, ఎంత తలమాసిన వాళ్ళైనా మూఢల్లో పెళ్లి చేసుకోరు కదా. అయితే మూఢమిలో పెళ్లిళ్ళు ఉండవా అండి? పెళ్లిళ్ళు ఉండకపోవచ్చు అండి. అప్పుడు వచ్చిందే జలజనే అమ్మాయి. ఆ 2 జల పిల్లేనా? కరెక్ట్ కరెక్ట్. ఆ అమ్మాయికి నిశ్చితార్థం. ఆ అమ్మాయికి పెళ్ళయింది, ఇప్పుడు కడుపుతో కూడా ఉందని. కరెక్ట్, కడుపుతో ఉంది కానీ పెళ్లి అవ్వలేదు. మంచి ముహూర్తం దొరక పెళ్లి చేసుకోలేదు. అన్నయ్య గారు, ఇందు పెళ్లికైనా వెళ్ళింది, మరెక్కడికైనా వెళ్ళిందా? ఇంకెక్కడ కడుతుందండి? ఇంకెక్కడ కడుతుంది?
నేనే దగ్గరుండి స్వయంగా బస్ ఎక్కించి పంపించాను పెళ్లికి, అదే నిశ్చితార్థానికి. ఏమిటో మనం వినదానికి చెప్పేదానికి పొంతనే కుదరడం లేదు. ఏమిటండి మీరనేది? అవి ఏం లేదండి, మా బావమరిది శివరామ గారి భార్య ఎవరితోనో కారులో వెళ్తుంటే చూశానన్నాడు. ఒరే చెప్పరా. అవునండి, ఆయన ఎర్రగా పొడుగ్గా కళ్ళజోడు వేసుకున్నారండి. అక్కయ్య గారు రిక్షా దిగి కారులో ఎక్కడో నా కళ్ళారా చూశానండి. చూడండి, ఇలాంటి విషయంలో ఆలస్యం చేయకూడదు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిది. పోలీస్ కంప్లైంట్ ఎందుకండి? ఎందు వెళ్ళి 3 రోజులు అయింది. నిశ్చితార్థానికి అయితే ఇన్ని రోజులు ఎందుకు? మన ఎందు మంచిదేనండి, కానీ వాడే ఏ ఆశ చూపించి తీసుకెళ్లాడో ఏమిటో. ఇష్టపడెళ్ళిందో బలవంతం మీద వెళ్ళిందో పోలీసులే తేలుస్తారు. ఏమిటన్నయ్య ఈ గొడవ? ఇందు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? కంప్లైంట్ తయారు చేశాను, సంతకం పెట్టండి. గుర్తొచ్చింది, ఆ కారులోనే వెళ్ళింది. ఆ కారు మావాడిదే. మా రాజే బావ బావమరిది కొడుకు ప్రకాశం లేడు, వాడిదే కారు. ఆ కారులోనే వెళ్ళింది. నిశ్చితార్థానికే? అవును. నిశ్చితార్థానికి అయితే 2 రోజులు ఎందుకు పడుతుంది? ఆ మధ్య మా అక్కయ్యకి ఒంటో బాగాలేదని ఉత్తరం వచ్చింది. ఇందు వెళ్తారంది. ఈ నిశ్చితార్థం ఏదో చూసుకున్న తర్వాత వెళ్ళమని చెప్పాను. బహుశా మా అక్కయ్యకి సీరియస్ గా ఉందన్న టెలిగ్రాము ఆ ప్రకాశం గారికి వచ్చి ఉంటుంది. అటు అంటే మావిని తీసుకెళ్ళి ఉంటాడు. ఇంతకంటే నేనేం చెప్పలేదు. అది కాదన్నయ్య, మీ అక్కయ్య ఒంట్లో బాగుండకపోతే టెలిగ్రామ్ నీకు ఇవ్వకుండా ఆ ప్రకాశం గారికి ఎందుకు ఇచ్చినట్టు? కృష్ణవేణి, నీకు తెలీదు. మా అక్కయ్య అంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలీదు. అసలు ఏం జరిగిందో ఏమిటో నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. నేను ఒంటరిగా ఆడవాలి. వాళ్ళందరినీ కాస్త బయటకు వెళ్ళమని చెప్పమ్మా. అలాగే, మీరు వెళ్ళండి, మీరు పదండి. బాబు నిద్రపోయాడు, ఉయ్యాల్లో వేశాను, చూసుకోండి. అలాగే. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో మీకైనా తెలిస్తే చాలు. నాకు తెలుసు. కైకలు మందర్లు పురాణాల్లోనే కాదు, ప్రతి వీధికి 10 మంది ఉన్నారబ్బా.